ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో దాదాపుగా 286 రోజులు కేవలం ఇద్దరే ఉన్నారు. అందులో ఒకరి పేరు సునీతా విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్. అసలు ఎందుకు అన్ని రోజులు వాళ్ళు స్పేస్ స్టేషన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది? మళ్ళీ 8 రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉంటే 286 రోజులు ఎందుకు పట్టింది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో ఉన్న నాసా అంతరిక్ష కేంద్రం నుంచి వీరిద్దరూ జూన్ 5వ తారీఖున సాయంత్రం 7:30 స్టార్ లైనర్లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నట్లు సునీతా విలియమ్స్ గమనించారు. నాసా అంతరిక్ష కేంద్రంలో ఉన్నవారికి స్టార్ లైనర్లో కొన్ని సమస్యలు ఉన్నాయని సునీతా విలియమ్స్ ఇన్ఫర్మేషన్ అందించారు. అప్పటికి ఆ స్టార్ లైనర్ 200 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోయింది. మరో సగం దూరం ఆ సాంకేతిక లోపాలతోనే వాళ్ళ జర్నీని కొనసాగించారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమిటంటే మన భూమి నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎంత దూరంలో ఉంటుందని. దాదాపుగా 419 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది. జూన్ 6, 2024న చివరికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకున్నారు. వాళ్ళు వచ్చిన స్టార్ లైనర్లో లీకేజ్ ద్వారా అందులో ఉన్న హీలియం అయిపోయింది. అయినా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వాళ్ళ రీసెర్చ్ని వాళ్ళు కొనసాగించారు. జూన్ 6 నుంచి జూన్ 10వ తారీఖు వరకు వాళ్ళ రీసెర్చ్ని వాళ్ళు పూర్తి చేసుకున్నారు. జూన్ 11న తిరిగి భూమి మీదకి రావడానికి వచ్చిన స్టార్ లైనర్తో ప్రయత్నం చేద్దామనుకున్నారు. కానీ కొన్ని సమస్యలు వాళ్ళు వచ్చినప్పుడే ఉన్నాయి కదా, మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ సమస్యలు వస్తే ల్యాండింగ్ అనేది కష్టమవుతుందని ఆ ఉద్దేశంతో నాసాకు క్రూ 9 రిపోర్ట్ అందించారు. అప్పుడు నాసా మరొక ఎయిర్ క్రాఫ్ట్ను పంపిస్తామని చెప్పడం జరిగింది. జూన్ 14న క్రూ 9 టీంను భూమి మీదకు తీసుకురావడానికి అంతరిక్ష కేంద్రం నాసా ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. తిరిగి మరోసారి సెప్టెంబర్ 7వ తారీఖున ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో నాసా అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే సునీతా విలియమ్స్ను మరియు బుచ్ విల్మోర్ను భూమి మీదకు తీసుకురావడానికి ఏదైనా ఐడియా ఉంటే మాతో చెప్పండి అని అఫీషియల్గా నాసా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. మార్చి 14వ తారీఖు 2025 శుక్రవారం రాత్రి 11:03:07 ఎలాన్ మస్క్ తన దగ్గర ఉన్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ 10 టీం సహాయంతో క్రూ 9 టీంను తీసుకురావడానికి పంపించారు. భూమి నుంచి ISSకు విజయవంతంగా చేరుకుంది. అక్కడ ఉన్న క్రూ 9 టీంకు క్రూ 10 టీం ఇద్దరు కలవడం జరిగింది. తిరిగి ప్రయాణానికి క్రూ 9 టీం ISS నుంచి విడిపడి 419 కిలోమీటర్ల నుంచి ఎత్తు తగ్గించుకుంటూ ఆ రాత్రికి ఆర్బిట్ని బాండ్ చేస్తారు. అది అయిన తర్వాత మన భారతదేశ కాలమాన ప్రకారం మార్చి 19న తెల్లవారుజామున 3:20 ఫ్లోరిడా పక్కన ఒక 150 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో స్ప్లాష్ అవుతుంది. ఆ ప్రాంతాల్లో ఉన్న నావీ ఆఫీసర్లు దానిని గుర్తించి షిప్ సాయంతో ఒడ్డుకు తీసుకొని వస్తారు. దాంట్లో ఉన్న సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ను కొన్ని మెడికల్ టెస్టులు చేస్తారు. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, క్రూ 10లో వెళ్ళిన నలుగురు మళ్ళీ భూమి మీదకు ఎందుకు తిరిగి రాలేదనే డౌట్ వచ్చింది కదా. అయితే ISSలో కొన్ని మెయింటెనెన్స్ వర్కుల కోసం వాళ్ళైతే అక్కడ ఉండిపోవడం జరిగింది. కొన్ని రోజుల్లో వాళ్ళు కూడా మళ్ళీ భూమి మీదకు తిరిగి వచ్చేస్తారు. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా అప్డేట్స్ కావాలనుకుంటే క్రూ 10కు సంబంధించి మనం పార్ట్ 2 వీడియోలో మాట్లాడుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.